నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్లోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒకేసారి మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ 2 అంతస్తుల్లోని లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఎల్ఐసి భవన్ లో మొదటగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. తర్వాత పక్కనే ఉన్న స్టార్ ఇన్సూరెన్స్ మినీ ఫంక్షన్ హాల్ కు మంటలు ఎగబాకాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. మంటలను అదుపు చేయడానికి వచ్చిన వరంగల్ ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. గత రాత్రి 7 గంటల సమయంలో వరంగల్ చౌరస్తాలో ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఒక కాంప్లెక్స్లో ఫైర్ అవ్వడం జరిగింది. ఎంత నష్టం జరిగింది, ఫైర్ సిబ్బంది ఎటువంటి సేవలు చేపట్టారో తెలుసుకునే సార్. నమస్తే. నమస్తే. నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్ కదా, ఎటువంటి ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్? ఎస్, మనము చాలా విషయాలు బేరీజ్ వేసుకొని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ఆరిజినేటెడ్ ఫైర్ యాక్సిడెంట్. పక్కపొట్టే ట్రాన్స్ఫార్మర్ ఉంది, అందులో కొద్దిగా గడబడి జరిగింది నిన్న సాయంత్రం 7 ఆ ప్రాంతంలో. తర్వాత ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఫస్ట్ చిన్నగా ఫైర్ స్టార్ట్ అయిపోయి అది ఫ్లేరప్ అయిపోయి అంతా కంబస్టబుల్ మెటీరియల్, కాగితము, ఫర్నిచర్ అవి ఉంటాయి కాబట్టి ఆ ఫైర్ ఎక్కువైపోయి ఫాల్ సీలింగ్ అవన్నీ కాలిపోయి ఎత్తు మీద ఉన్నాయి కాబట్టి దానికి ఆ విండ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి తొందరగా వ్యాపించడం జరిగింది. వరంగల్ సిటీలో, వరంగల్ ట్రై సిటీస్లో మనకు 3 అగ్నిమాపక కేంద్రాలు అవి. ఆ 3 ఫైర్ ఇంజన్లు కూడా ఇమీడియట్లీ టర్న్అవుట్ చేసి రావడం జరిగింది. తర్వాత నైబరింగ్ వరంగల్, అర్ధనపేట, పరకాల ఈ వాహనాలను కూడా మనం రప్పించడం జరిగింది. సో మొత్తం 6 ఫైర్ ఇంజన్లు ఇక్కడ పాల్గొని దాన్ని మనం నష్ట నివారణ చేయగలిగినాము. లేకపోతే ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము కాలిపోయే అవకాశం ఉండే, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మిగతా షాప్లో కూడా వ్యాపించే అవకాశం ఉండే. మనము అంత మాత్రము చేయగలిగినాము. సో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇటువంటి వరంగల్లో హెడ్ క్వార్టర్లో ఇంకెన్ని ఉన్నాయి ఇటువంటి ఈ ప్రమాదాలకు అంచులో ఉన్నాయి? ఎస్, ప్రమాదం అంచునా అని మనం అట్లా మాట్లాడకూడదు. అందరూ జాగ్రత్తగా ఉంటేనే నిత్యం ప్రమాదం జరగడం లేదు. బట్ కొద్ది అమర్పాటు ఎలక్ట్రిసిటీ వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి 60% ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్స్ అకర్స్ డ్యూ టు ద ఎలక్ట్రికల్ ఆరిజిన్ కారణంతో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో కాబట్టి అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ, షాప్ వాళ్ళు, మాల్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ఇళ్లలో కానీ ఎక్కడ కానీ ఓవర్లోడ్ చేయకూడదు. తర్వాత ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్ కానీ, తర్వాత స్విచ్ బోర్డ్ కానీ ఒక మంచి లైసెన్స్ ఎలక్ట్రీషియన్ తోటి పీరియాడికల్గా చెకప్ చేసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్ వచ్చింది కాబట్టి రేడియేషన్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి దానికి ఇంకా బూస్టప్ అయిపోతుంది. ఏమైనా చిన్న సమస్య ఉంటే పెద్ద సమస్యగా పరిణమించి మనకు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పులు పడి కంబస్టబుల్ మెటీరియల్ అంటుకొని మనం ఇంట్లో ఉన్నప్పుడు లేనప్పుడు, మన షాప్ తెరిచినప్పుడు తెరిచలేనప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అలర్ట్ దట్ ఇన్ దట్ యాంగిల్. అంటే పురాతన కట్టడాలలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ అయితే అనుకోవచ్చు, కానీ కొత్తగా జరిగింది నిర్మాణం వచ్చేది కొత్తది, అంటే సుమారు 10 సంవత్సరాలు ఇంత కొత్తది అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ లోపం ఎవరు అనుకోవచ్చు, అంటే కాంప్లెక్స్ వాళ్ళదా, వాళ్ళ మేనేజర్ వాళ్ళదా? ఎస్, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్నూలు చావుకు కారణాలు అనేకం అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత రహితంగా ఉండాలి. బాధ్యత రహితంగా ఉన్నారు కాబట్టి ఇది ఇలా అయింది. బాధ్యత లేకుండా ఉన్నారు అందరూ. సో అందరూ బాధ్యతతో వ్యవహరించాలి. సపోజ్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ విషయంలో, తర్వాత వెంటిలేషన్ విషయంలో, అందులో మనం అమర్చుకునే అగ్నిమాపక పరికరాల విషయంలో కొద్దిగా వీళ్ళు తడబడ్డారు. దాంతో మనము ఎక్కువ నష్టాన్ని చవిచూడడం జరిగింది. అవన్నీ నష్ట నివారణ చర్యలో భాగంగా మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా సరిచూసుకోవాల్సిందిగా నేను మేనేజర్ ఓంప్రకాష్కు సూచనలు చేశాను. మళ్ళీ తర్వాత ఫాలో అప్ కూడా చేస్తాం. సార్ ఇంకోటి సార్, అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇటు మున్సిపాలిటీ కానీ ఇటు ఫైర్ పర్మిషన్ తీసుకొని చేయాలి. సో మీరు పర్మిషన్ ఇచ్చారు గతంలో, మీరు ఇచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది. మరి ఇప్పుడు ఆ ఫైర్ ప్రమాదం కూడా అంటే కరెక్ట్ వాళ్ళు లోపల ఆడపడానికి ఫైర్ కూడా కరెక్ట్ లేని అందని పర్సెంట్ జరిగింది. మరి ఈ లోపం ఎవరు అనుకోవచ్చు? ఎస్, భవన నిర్మాణ దశలోనే ఫిక్స్డ్ ఫైర్ ఇన్స్టలేషన్స్, తర్వాత మీన్స్ ఆఫ్ ఎస్కేపు, వెంటిలేషను ఇవన్నీ కూడా చూస్తాము. మనము ఆ ప్లాన్లు స్టడీ చేసేసి దానికి అనుగుణంగా నిర్మించడం జరుగుతుంది. ఈ భవనానికి సంబంధించి మీన్స్ ఆఫ్ ఎస్కేప్ ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్. 3 స్టేర్ కేసెస్ ఉన్నవి అండ్ వెంటిలేషన్ కూడా చాలా ఉంది. అట్రియంకి ఇచ్చాడు, మధ్యలో వెంటిలేషన్ చాలా బాగున్నది. సో అందువల్లనే మనము ఇక్కడ ఏం క్యాజువాలిటీ రిపోర్ట్ కాలేదు, ఎవరు కూడా ప్రాణహాని కాలేదు. తర్వాత ఈ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్ విషయంలో ఆరంభ శూరత్వము కనబడుతుంది మనకి ఎక్కడ కానీ. ఫస్ట్ ఫిట్ చేస్తారు, తర్వాత వాటిని విస్మరిస్తారు. మెయింటెనెన్స్ విషయంలో కొద్దిగా తడబడతారు, కొద్దిగా కాదు చాలా తడబడతారు, అసలు దాన్ని మర్చిపోతారు ఆల్మోస్ట్. సో అది జరగకూడదు. కంపల్సరీ పీరియాడికల్గా మాక్ డ్రిల్ చేయాలి, మాతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఫైర్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేసుకోవాలి. మేము కూడా ప్రతి శుక్రవారం కూడా ఎన్నో ప్రెమిసెస్లో మేము అవగాహన చర్యలు చేపడుతున్నాము. 2016 నుంచి కూడా చేస్తున్నాము. సో ఆ క్రమంలో ఎన్నో స్కూల్స్లో, ఎన్నో పెట్రోల్ బంక్స్లో, ఎన్నో సినిమా హాల్స్లో, ఫంక్షన్ హాల్స్లో చేయడం జరిగింది. కొన్ని మాల్స్లో కూడా చేశాము. బట్ వాళ్ళు కూడా అన్నీ చేస్తారు, కానీ మళ్ళీ ఆచరణలో కొద్దిగా తడబడతారు. అలా ఉండకూడదు.
సరే ఇప్పుడు మీ కళ్ళ ముందు కూడా జరిగింది. ఇన్ కేస్ అంటే ముందు ఇది జరగకుండా ఎటువంటి చేయబోతున్నారు కార్యక్రమాలు? ఎస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాకుండా నివారణ చర్యలు మనం చేపట్టడమే చాలా ముఖ్యమైన విషయం. కంబస్టబుల్ లోడ్ విషయంలో, స్టేర్ కేసెస్ బ్లాకేజ్ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ బిల్డింగ్కి సంబంధించి స్టేర్ కేసెస్ ఆర్ వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, బట్ కంబస్టబుల్ లోడ్ ఎక్కువ ఉన్నది. అంటే ప్రతి ఒక్క ఆవరణలో చాలా పేపర్ కానీ తర్వాత ఈ ఫర్నిచర్ కానీ ఉన్నది. దానివల్ల అవన్నీ కూడా ఒకేసారి అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఎక్కువ రేడియేషన్ ఉద్భవించి మనము చాలా కష్టపడాల్సి వస్తుంది అట్లాంటి సందర్భంలో. సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ లాగా చాలా మంచిగా ప్లాన్ చేసుకొని నిలవేసుకోవాలి. వాళ్ళ ఆఫీసు కానీ వాళ్ళ ఆఫీస్ ఫైల్స్ కానీ ఎవరైనా కానీ. తర్వాత కంపల్సరీ వాటిని పీరియాడికల్గా చెకప్ చేసుకొని స్విచ్ బోర్డులకు దూరంగా పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీన్స్ ఆఫ్ ఎస్కేప్ ఎటువైపు ఉన్నది, ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రాథమిక విషయాల మీద అవగాహన ఉండాలి. ఇట్లాంటి పాటించినట్లయితే మనము నష్ట నివారణలో ముందుంటాం. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మాత్రం మనం చూసుకోవచ్చు, రాత్రి 7 గంటల సమయంలో ఈ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ చూసుకుంటే మాత్రం అంటే ఇక్కడ ఉన్న జకోటియా మేనేజర్ నిర్లక్ష్యం. అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మాత్రం ఫైర్ సిబ్బంది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రణాళికలు చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్స్ట్రక్షన్ అప్పుడు మాత్రం ఏ విధంగా చేశారో వాళ్ళు మాత్రం రాను అంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో స్టార్టింగ్లో ఏ విధంగా ఉందో పూర్వ దశ మార్చుకున్నారు. ఈ దశ మార్చుకోవడం వల్ల వాళ్ళ వైఫల్యం, వాళ్ళ నేపథ్యం అంటే వాళ్ళు చేసిన మోసాలు అంటే వాళ్ళు నెగ్లెన్స్ చేయడం వల్లనే ఈరోజు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మనతో ఫైర్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. కెమెరా వాళ్ళతో సుధాకర్, 4 వరంగల్.